మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నిశాంత్ సాధనాల. నేను ఇక్కడ కిమ్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేటలో సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్గా చేస్తున్నాను. ఇక్కడ మా డిపార్ట్మెంట్లో అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్ అండ్ మైక్రో సర్జరీ, హ్యాండ్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయి ముఖానికి గాయాలు తగిన వాటికి కొన్ని రకరకాలు ఉండొచ్చు. ఓన్లీ పైన చర్మమే డొక్కుపోయినట్టు ఉండొచ్చు, లేదా పైన కట్స్ ఉండొచ్చు, కాలిపోయి ఉండొచ్చు, లేదా లోపల వరకు కూడా దవడ ఎముకలు ఇట్లాంటివి విరిగిపోవడం కూడా ఉండొచ్చు. సో బేసికలీ ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని ఎంతవరకు ఏ లేయర్స్ అయితే డ్యామేజ్ అయ్యాయో ఒక చర్మం వరకే ఉందో ఏంటనే అసెస్ చేస్తాము. అండ్ ఇంకా డీపర్ ఇంజరీస్ ఏమైనా ఉంటే సిటీ స్కానింగ్ లాంటివి తీయించి ముఖంలో కూడా చాలా ఎముకలు ఉంటాయి. అంటే మనకి ఓన్లీ బోన్స్ కాళ్ళ చేతులకి ఎట్లా ఉన్నట్టు ఒక 14 ఎముకలు కలిస్తే మనకు ఒక ఫేస్ ఏర్పడుతుంది. సో ఆ ఎముకలు ఏమైనా విరిగినవి ఉంటే వాటికి ఏమైనా సర్జరీస్ అవసరమైతే చేస్తాం. సో ఫస్ట్ అసెస్ చేసుకున్నాక వాటికి సరే ఎక్కడెక్కడైతే ఏవేవైతే డ్యామేజ్ అయ్యాయి, అది చర్మమా, కింద మజిల, కండ ఏంటిది అనే దాన్ని బట్టి మనం సర్జరీ చేస్తాం. సపోజ్ ముక్కుకి దెబ్బ తగిలి ముక్కు వంకర అయిపోతే ముక్కు సెట్ చేయడము, లేదా కళ్ళకి కానీ దవడ ఎముకలు కానీ అవన్నీ సెట్ చేసిన తర్వాత నార్మల్ హీలింగ్ అనేది జరుగుతుంది. పైన వరకే చర్మం లేచిపోతే దానికి కృత్రిమ చర్మం వేయడం కానీ, కొలాజన్ డ్రెస్సింగ్ కానీ, లేదా పైన వరకే పోతే దానికి గ్రాఫ్ట్స్ కానీ, అక్కడక్కడ ఉన్న కండని తీసి అడ్జస్ట్ చేయడం కానీ. సపోజ్ కొంతమందికి ఈ మధ్య కూడా మనం వింటూనే ఉన్న కుక్కలు ఏమైనా దాడి చేస్తే, కొరికేస్తే కొంచెం టిష్యూస్ మిస్ అయిపోవడం కూడా, దానికి మళ్ళీ తయారు చేయాలంటే అక్కడ మనకి లోకల్గా అవైలబుల్ కండ లేకపోతే పక్క నుంచి ఎక్కడి నుంచి కండ తీసి చేయడం కానీ ఇలాంటి సర్జరీస్ చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత అంతా కోలుకున్నాక ఇంకా నెక్స్ట్ మిగిలిన మచ్చలు లేదా డిఫార్మిటీస్ ఏమైనా ఉండొచ్చు కొంతమందికి. అంటే మానిపోయిన తర్వాత ఇప్పుడు స్కార్స్ అంటారు. ఈ స్కార్స్కి కూడా ట్రీట్మెంట్స్ అనేవి తర్వాత కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాళ్ళకి ఎంత డెప్త్లో స్కార్ ఉంది, ఎంతవరకు స్కార్ ఉన్న దానికి ఒక్కొక్క స్కార్. అంటే అందరికీ ఒకటే రకమైన సర్జరీస్ ఉండవు. కొంతమందికి ఓన్లీ పైన చర్మం వరకే కాలిపోయి ఉంటే మచ్చలాగా ఏర్పడిన వాళ్ళకి మచ్చ తొలగించడానికి సర్జరీస్ కానీ, లేదా నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ, అలాగా ఒక్కొక్కరికి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి రిలేటెడ్గా డిసైడ్ చేసి ప్లాన్ అనేది ఉంటుందండి.